తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పొలిటికల్ థాట్ ఆన్ ఫోర్ సైట్స్ టీవీ విత్ మీ అవినాష్ జనగామ. దేశ ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన బడ్జెట్ ఇవాళ ప్రవేశపెట్టనే పెట్టారు. 50 లక్షల కోట్లకు పైగా భారీ బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ప్రముఖంగా ప్రస్తావించిన అంశంగా కనిపించేది పన్ను మినహాయింపులు. అవి కాకుండా ఇంత భారీ బడ్జెట్లో ఎవరికి ఏం దక్కాయి? బడ్జెట్లో మన 2 తెలుగు రాష్ట్రాలకు లభించిన వాటి సంఖ్య ఎంత? బడ్జెట్లో చూపించిన విధంగా రూపాయి రాక ఎక్కడి నుంచి చూపిస్తున్నారు? అదేవిధంగా వచ్చిన రూపాయి దేనికి ఖర్చు చేస్తున్నారు? ఇదే ఇవాళ మన ఫోర్ సైట్స్ పొలిటికల్ థాట్లో మెయిన్ చర్చాంశం. ఈ పొలిటికల్ థాట్లో ఇవాళ మనతో పాటు పాల్గొంటున్నారు శేషు గారు అనలిస్ట్, సురేష్ గారు చార్ట్ అకౌంటెంట్, బాలగురుస్వామి గారు ఫ్రమ్ టీడీపీ పార్టీ, అలాగే బొట్ల రామారావు గారు వైసీపీ నేత, షేక్ సైదా గారు ఏపీ కాంగ్రెస్ నేత, అదేవిధంగా పల్నాటి వెంకటరెడ్డి గారు బీజేపీ నేత. రైట్, అందరికీ ఒక్కసారి గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పొలిటికల్ థాట్. ముందు బాలగురుస్వామి గారితో మొదలెడదాం. ఎందుకంటే టీడీపీ పెద్ద ఎత్తున ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. ఎక్కడ ఫెయిల్ అయ్యారు? ఇవాళ ఏపీకి కానీ ఇటు తెలంగాణకు కానీ నిజంగా ఏమీ ఇచ్చినట్టుగా అయితే మాకెవరికైతే ఏం కనబడట్లేదండి. మీరేమైనా డిఫెండ్ చేసుకున్నట్టు ఏమైనా ఉన్నాయా? గురుస్వామి గారు. థ్యాంక్ యూ అవినాష్ గారు. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, ఫోర్ సైడ్ వీక్షకులకు అందరికి కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. హెడ్లైన్స్ ఒకసారి చెప్తారా సార్? సింపుల్ క్వశ్చన్ సార్. 2 తెలుగు రాష్ట్రాలకి ఇవాళ వచ్చినటువంటి బడ్జెట్లో గుండు సున్నా అంతే. ఇది ఒక్కటే. ఈ పాయింట్ మీద మీరు చెప్పండి, మీరు ఏం డిఫెండ్ చేస్తారో చూద్దాం. గుండు సున్నా అని ఎందుకు అనుకుంటారు? ఎందుకనంటే తెలంగాణకి తక్కువ వచ్చి ఉండొచ్చు. వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీద అనీజీగా ఉన్నారని చెప్పి వార్తల్లో చూడటం జరుగుతుంది. మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చి విశాఖ ఉక్కు కావచ్చు, మనకి ప్రత్యేక హోదా దాని మీద అయితే ఏమీ మాట్లాడలేదు, ఇవ్వలేదు. అది ఆ ఒక విషయం పక్కన పెడితే మిగతా బడ్జెట్లో మనకి విశాఖ ఉక్కు కావచ్చు, పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, అన్నిటికి కూడా నిధులు ఇవ్వడం అనేది జరిగింది. గత బడ్జెట్ తో పోలిస్తే ఈసారి అంత స్థాయిలో రాలేదనే మాట అయితే వాస్తవం. అంతే తప్పిస్తే ఆంధ్రప్రదేశ్ కి మొండి చేయి చూపించిందని అయితే నేనైతే అనుకోవట్లేదు, నేను మా పార్టీ అయితే. అందువల్ల ఎందుకనంటే అన్ని రాష్ట్రాలకు కూడా చూడాల్సిన బాధ్యత, చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఎందుకనంటే గత వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే మేము ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉండి నారా చంద్రబాబు నాయుడు చాణక్యతతోటి లాస్ట్ బడ్జెట్లో గణనీయంగా మనం సాధించడం జరిగింది. అంత స్థాయిలో కాకపోయినా ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ కూడా మంచి బడ్జెట్ వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మీకు. సార్, నేను కొన్ని పాయింట్స్ చెప్తా. మీరు అన్నట్టుగా విశాఖ ఉక్కు సంగతి అయితే కనుక ఆల్రెడీ ఇంతకుముందే కేంద్రం అనౌన్స్ చేసింది బడ్జెట్ కంటే ముందే. ఇవాళ ఏపీకి వచ్చినటువంటి కేటాయింపులు నేను చెప్తా. పోలవరం ప్రాజెక్ట్ కోసం 5,936 కోట్లు, ప్రాజెక్ట్ నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంట్గా ఇచ్చింది 12,157 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్కి 3,295 కోట్లు, 35,000 కోట్లు అప్పున్నటువంటి ప్లాంట్కి 3,295 కోట్లు. కనీసం ఈ బడ్జెట్లోనైనా 2 ప్రత్యేక గనులు ఏమన్నా, ఐరన్ ఓర్ మైన్స్ ఏమన్నా కేటాయిస్తారని వెయిట్ చేశారు అందరూ. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళే కావచ్చు, లేదా నాలాంటి వాళ్ళు చాలామంది కూడా. బట్ దాని అనౌన్స్మెంట్ ఏం లేదు. విశాఖ పోర్టుకు 730 కోట్లు, ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 162 కోట్లు, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి 186 కోట్లు, లర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్ మద్దతుగా 375 కోట్లు, రాష్ట్రంలో రోడ్లు వంతెల నిర్మాణానికి 240 కోట్లు, ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు 2వ దశకు 242.50 కోట్లు. ఇది ఓ ఎంపీ నిధుల కింద రిలీజ్ చేసినటువంటి ఫండ్లలాగే కనిపిస్తూ ఉన్నాయి తప్ప నిజంగా బడ్జెట్ స్పెసిఫైడ్గా ఇక్కడ కేటాయించినట్టు ఎక్కడ కనిపించట్లేదు. ఇంకోటి ఏంటంటే బీహార్ మీద ఉన్నటువంటి ప్రేమ మరి మన సౌత్ ఇండియా మీద ఎందుకు, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మీకు కానీ ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ ఎందుకు కొరవడిందా అనేటువంటిది పెద్ద ప్రశ్న. అలా అనే ఎందుకు అనుకోవాలి? ఎందుకనంటే ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఏ టైంలో ఏం అవసరం అనేది అవసరానికి తగ్గట్టు తీర్చాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది. ఎవరికైనా కూడా ఆకలి వేసే వాళ్ళకి అన్నం పెడితే దానికి సార్థకత ఉంటుంది, దానికి ఫలితం కూడా ఉంటుంది.
అందువల్ల బీహార్కి ఎందుకు ఎక్కువ ఇచ్చారు అని అంటే ఇప్పుడు అక్కడ అవసరం అవసరాన్ని బట్టి కేటాయించడం జరిగింది. లాస్ట్ టైం మనకి ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ కేటాయించారు కదా, అట్లా మనం కొన్ని రాష్ట్రాలకి ఎక్కువ, కొన్ని రాష్ట్రాలకు ఒక్కోసారి ఎక్కువ తక్కువ వస్తూ ఉంటాయి. కొన్ని రాష్ట్రాలకి తక్కువ అనేది ఇవ్వడం జరిగింది. మనం ఇంకా స్పెషల్ కేటాయింపుల్లో కావచ్చు, బడ్జెట్లో కావచ్చు, ఇంకా కూడా చంద్రబాబు నాయుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చే అవకాశం అయితే ఉంది. ఈ రోజుకి ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్లు అయితే మాక్సిమం మనకి అనుకూలంగా వచ్చిందని నేనైతే తెలియజేస్తా ఉన్నాను. రైట్, గురుస్వామి గారు చాలా డిఫెండ్ చేసుకోలేక చేస్తా ఉన్నారు, నాకు అర్థమైంది. రైట్, నేను ఒకసారి రామారావు గారి దగ్గరికి వెళ్తా, బొట్ల రామారావు గారి దగ్గరికి. రామారావు గారు, ఈ బడ్జెట్ పైన మీ ఒపీనియన్. నమస్తే అండి. ఈ బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకైతే మాత్రం ఘోరమైనటువంటి అన్యాయం జరిగిందండి. గురుస్వామి గారు మాట్లాడేది ఎట్లా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ వచ్చింది కదా, మళ్ళీ పోయిన కంటే ఇప్పుడు తక్కువ వచ్చింది, ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ బీహార్ రాష్ట్రంలో వాళ్ళు ఒక బొనంజా ప్యాకేజీని అందుకున్నారు. ఇది నేషనల్ మీడియా కూడా స్పష్టం చేస్తా ఉందండి, మనం చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే అక్కడ కొత్తగా ఒక మక్నా బోర్డు అనేటువంటిది, అట్లాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ అనేటువంటి అంశం కానీ, అక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లతో పాటు పాట్నా ఎయిర్పోర్ట్ యొక్క పరిధిని విస్తృతపరిచేటటువంటి అంశంలో కానీ, అట్లాగే అక్కడ రోడ్లు కానీ, అట్లాగే కోషి కెనాల్ అనేటువంటి ఏదైతే వెస్టర్న్ కోషి కెనాల్కు ఆ మిథనాల్ ప్రాంతంలో ఉండేదానికి నిధులు కేటాయింపులు కానీ, ఐఐటీలు కానీ, ఈ అంశాలన్నింటిలో కూడా మెడికల్ కాలేజీల అంశాల్లో కదా అన్నిట్లో కూడా స్పష్టంగా బీహార్కు ఈ యొక్క బడ్జెట్లో స్పష్టమైనటువంటి కేటాయింపులు జరిగాయండి. అదే విధంగా ఎక్కడైతే ఇప్పుడు బీహార్ సంబంధించినటువంటి నితీష్ కుమార్ 12 మంది ఎంపీలు, అట్లాగే తెలుగుదేశం పార్టీకి ఇక్కడ 12 మంది ఎంపీలు ఉన్నారు, కూటమికి మొత్తం కలిపితే 22 మంది ఎంపీలు ఉంటే, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడాల్సినటువంటి వ్యక్తులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మేము బడ్జెట్ ను స్వాగతిస్తున్నాం, ఏమి రాకపోయినా స్వాగతిస్తున్నాం, ఎక్కడ వీళ్ళు సరెండర్ అవుతున్నారు? ఈ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పట్టి తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం, తమ కేసులు లేకపోతే తమ యొక్క సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఇంటర్నల్ ఏదైతే డీల్స్ ఉన్నాయో వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసం వీళ్ళు ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఏదైతే మహిళలు, పేదలు, రైతులకు ఇది మంచి బడ్జెట్ అని చెప్పి కితాబు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బీహార్తో పాటు సమానంగా మా రాష్ట్రానికి ఇవ్వట్లేదు? ఇది విభజన రాష్ట్రం అండి, ఇది రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయిందని ప్రచారమే కానీ ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా కొత్త రాష్ట్రం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఈ రాష్ట్రానికి రాజధాని లేనటువంటి అంశంలో అట్లాగే రాజధానికి కేటాయించలేదు. ఏదైతే స్టీల్ ప్లాంట్ కానీ పోలవరం ప్రాజెక్ట్ అంశం కూడా తీసుకుంటే దాన్ని బహుళార్థ సాధక ప్రాజెక్టు అసలు కేంద్ర ప్రభుత్వం టేకప్ చేసి నిర్మిస్తానంటే నేను కాంట్రాక్ట్ పనుల కోసం చంద్రబాబు నాయుడు గారు మన్నెత్తి మీద తీసుకొచ్చి ఈరోజు దాన్ని కుదింపు చేశారు. దాని యొక్క హైట్ను ఎంత కుదింపు చేశారు అనేది కూడా మనం గమనించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. 45.72 అడుగుల నుంచి ఈరోజు 45.15కు కుదించి దాన్ని బ్యారేజ్గా చేస్తున్నటువంటి అంశం కూడా ఇది దుర్మార్గం అన్నమాట. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేటటువంటి బడ్జెట్. ఏదైతే వీళ్ళు చెప్తా ఉన్నారు 12 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు మిడిల్ క్లాస్, ఇది భారతదేశం అంతా వర్తించేది. ఆంధ్రప్రదేశ్కు ఏమొచ్చింది? ఏమి ఒక చిన్న ప్రాజెక్టు కూడా తీసుకురాలేదు. నిన్నటిదాకా మాది డబుల్ ఇంజిన్ సర్కార్, ఎన్డీఏలో ఉన్నాం, ఇవన్నీ కూడా గొప్పలు పోయినటువంటి కూటమి నాయకులు, ఈ యొక్క డిబేట్లకు వచ్చేటటువంటి నాయకులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? మీ యొక్క వైఫల్యం, మీ యొక్క విధానం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అట్లాగే 6 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు ఏదైతే 2019లో ఏదైతే ఉన్నప్పుడు అప్పుడు బీజేపీ మీద తీవ్రంగా విరుచుకుపడి ధర్నాలు, రాస్తారోకోలు చేసినటువంటి వ్యక్తి ఆ రోజు చంద్రబాబు నాయుడు వల్లనే ఈ రాష్ట్రం యొక్క రాష్ట్రానికి కేంద్రంలో నిధులు రాలేదని చెప్పినటువంటి పురంధరేశ్వర్ గారు ఈ రోజు ఇక్కడ ఎంపీగా ఉన్నారు. వీళ్ళ మాటలు ఏమైనాయి? వీళ్ళంతా కూడా ప్రజలను మభ్యపెట్టే దానికోసం కొత్త టెక్నిక్లు, కొత్త ఫార్ములాలు, కొత్త విధానాలు, కొత్త ఆలోచన విధానాలు తీసుకొచ్చి ప్రజల చెవుల్లో పూలు, చిన్న పూలు కానించి క్యాలిఫ్లవర్ లాగా ఎట్లా పెట్టాలి. రైట్ రామారావు గారు, వెల్కమ్ బ్యాక్ టు ప్రజల పట్ల ఏమాత్రం నిబద్ధత లేదండి. రైట్ వెల్కమ్ బ్యాక్ టు సైదా గారు. ఇవాళ బడ్జెట్ మీద మీ కాంగ్రెస్ పార్టీ ఏమని చూస్తుంది? ఆల్రెడీ బుల్లెట్ దెబ్బ తగిలిన చోట బ్యాండెడ్ కట్టారు అనేటువంటి లాగే కనిపిస్తుంది బడ్జెట్ అని రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇచ్చారు ఆల్రెడీ. అభిలాష్ గారు, మీకు పేరున్నటువంటి పెద్దలు వైసీపీ నాయకులు కొట్ల రామారావు, అలాగే టీడీపీ నాయకులు బాలకృష్ణ గారు, చార్టెడ్ అకౌంటెంట్ గారు సురేష్ గారు, అలాగే పొలిటికల్ లిస్ట్ పెద్దలు శేష్ గారు, అలాగే రోడ్ సైడ్ టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం. అయితే
కేంద్ర బడ్జెట్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి మనం ఎదురు చూస్తాం. డబుల్ ఇంజిన్ సర్కార్ బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్కి వరదలాగా నిధులు వస్తాయని చెప్పి ముందుగా 8వసారి మన ఆంధ్ర కోడలు నిర్మలమ్మ గారు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు మన ఛానల్ తరఫున మన ప్యానల్ తరఫున ఆమెకి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంత భారీ బడ్జెట్ 2025 కేంద్ర వార్షిక బడ్జెట్ 50,65,345 ఇలుగులైనటువంటి బడ్జెట్ లో ఆంధ్రాకి అరపరంగా నిధులు కేటాయించుకునేది బాగా. తెలంగాణ నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం ఏర్పడింది, రాజధాని లేదు. అలాగే పోలవరం ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టులు, మరి దానికి నిధులు కేటాయించకుండా ఏదో తూర్పు మంత్రంగా మరి నిధులు 500 కోట్లు దానికి కేటాయించి ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారంటే చాలా బాధాకరం. డబుల్ ఇంజిన్ సర్కార్ మరి అధికారంలో ఉన్నప్పుడు ఇందాక సోదరుడు రామారావు చెప్పాడు, మా ప్రభుత్వంలో మేము చేసాం, వీళ్ళ ప్రభుత్వం వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఈ రెండు పార్టీలకు కూడా ఈ రాష్ట్రాన్ని గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు. ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా మోడీతో అంటగాలి పార్టీలు. రాష్ట్ర ప్రయోజనాలని పణంగా పెట్టి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా వాడుతున్నారో చూస్తాం. ఎందుకంటే రాజధాని నిర్మాణానికి ₹1 కూడా మరి ఈ బడ్జెట్ లో కేటాయించడానికి ఏమన్నారు? ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ మనం చూసుకోవాలి, ఎత్తుని మరి ఏ విధంగా తగ్గించారని చూసాం. 45.72 మీటర్లు నుంచి 45.5 మీటర్లు తగ్గించి దీన్ని ఒక బహుళార్థ సాధకమైనటువంటి ప్రాజెక్ట్ ని ఈ రోజు ఒక చిన్న దాన్ని రిజర్వాయర్ లాగా మార్చారంటే దీన్ని ఏమన్నా మిమ్మల్ని ఈ రోజు దాదాపు 70,000 కోట్ల రూపాయలు ఇవ్వటువంటి ఈ ప్రాజెక్ట్ కి మీరు 5,936 కోట్లు కేటాయిస్తే నిర్వాసితుల పరిస్థితి ఈ ప్రాజెక్టు పూర్తి కావాలా? మరి నిర్వాసితులకి ఇవ్వాల్సినటువంటి ఆర్ఆర్ ప్యాకేజ్ ఎప్పుడు ఇస్తారు? మనం చూసాం, డయాఫ్రామ్ వాళ్ళకే అడిషనల్ గా 560 కోట్ల రూపాయలు మరి అదనంగా ఖర్చయ్యేటువంటి పరిస్థితి మన వరదల్లో కొట్టుకుంటాం. ఈరోజు ఇంకా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది ట్రైబల్స్ ఈ రోజు ఇంకా ముంపులో ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళందరికీ మరి ఆర్ఆర్ ప్యాకేజ్ ఎప్పుడు ఇస్తారు? ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఎప్పుడు జరిగింది? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటికి కూడా ఎందుకంటే 2 ఊతకర్రల మీద ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది, కేంద్ర ప్రభుత్వం. ఒకటి మనం చూసినట్లయితే బీహార్ నితీష్ కుమార్ గారు 12 మంది పార్లమెంట్ సభ్యులతోటి, ఆంధ్రప్రదేశ్ నుంచి 22 మంది పార్లమెంట్ సభ్యులతోటి మరి ఈ ప్రభుత్వం నడుస్తుంది. కానీ బీహార్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కూడా ఏపీకి ఇవ్వలేదంటే మరి ఏమన్నా ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్కి ఈ ప్రభుత్వం మీద ఎంత ప్రేమ నుంచి పనుకోవాలా? లేకపోతే ఈ రాష్ట్ర నాయకత్వం మనం అనుకున్నట్లుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, బీజేపీ నాయకులు కానీ మరి మోడీని ఎందుకు కన్విన్స్ చేయలేకపోయారు? ఇప్పుడు అవసరం ఉంది ఈ రాష్ట్రం నుంచి. మరి ఈ రాష్ట్ర మద్దతు ఉంటేనే ఆయన అధికారంలో ఉంటాడు. బిల్లులు పాస్ కావాలన్నా కానీ మరి ఈ రాష్ట్రం నుంచే 22 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి మీకు అవసరం. అయినా కానీ మీరు నిస్సిగ్గుగా మరి ఒక్క నిధులు కేటాయించడం, ఏదో జనరల్ గా వచ్చేటువంటి నిధులు అంటే ఆనవాయితీగా వివిధ పథకాల కింద మరి వివిధ గ్రాంట్ల కింద ఇచ్చేటువంటి రోడ్ల నిర్మాణం కానివ్వండి, లేకపోతే మనం చూసినట్లయితే హెల్త్ సంబంధించి కానివ్వండి, జీరో బడ్జెట్ కానివ్వండి, అలాగే మరి పోలవరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి బ్యాలెన్సింగ్ గ్రాంట్ కానివ్వండి, ఇవన్నీ జనరల్ గా వచ్చేటువంటి నిధులు తప్ప అదనంగా ₹1 ఇచ్చారా? విశాఖ స్టీల్ ప్లాంట్ మీ కామెంట్స్ చెప్పారు, దాదాపు 35,000 కోట్ల రూపాయల అప్పులో ఉంటే ముష్టి 3,000 కోట్లు మీరు విధిలిస్తే మరి ఆ ప్రాజెక్ట్ ఎట్టమనగలిగింది? దానికి గనులు కేటాయించేది ఎప్పుడు? సెయిల్లో కలిపేది ఎప్పుడు? దీని గురించి ఒక మాట మాట్లాడారా? ఏమన్నా ఇంకా మీరు మోడీని భుజానికి ఎత్తుకొని తిరుగుతూ ఉంటే మీరేమనుకోవాలా? దీనికి సమంజసం కాదు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి పనంగా పెట్టి ఇంకా మోడీతో అంటకాకడం అనేది సమంజసం కాదు. మీకు పార్లమెంట్ లో మీరు సభ్యులు మాట్లాడకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా భజన చేస్తున్నట్టు ఏం చెప్పాలా? ఇది పేదల బడ్జెట్ అంట, మహిళల బడ్జెట్ అంట,
పేదలను ఉద్ధరించే బడ్జెట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏమొస్తుందంటే సైదా గారు, రేపు ఢిల్లీ ఎలక్షన్స్కి బీజేపీ తరఫున ప్రచారానికి చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్తా ఉన్నారు. నేను అదే చెప్తా ఉన్నా. ఒక మాటలో చెప్పాలంటే ఇది ముందస్తు ఢిల్లీ బీహార్ ఎన్నికల బడ్జెట్. ఇట్స్ క్లియర్. ఎందుకంటే 5వ తారీఖు ఢిల్లీలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఈ రోజు 1వ తారీఖు హడావుడిగా మీరు బడ్జెట్ పెట్టాల్సినంత నెసిటీ ఏముంది? అసలు ఎన్నికల కమిషన్ ఎలా అనుమతించింది? ఏం కంపలు మునిగిపోతాయి చూస్తా ఉన్నాడు. ఎందుకంటే ఢిల్లీలో అనేక మంది ఈ రోజు వేతన జీవులు, మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓటు రాబట్టు కోసం మీరు ఈ పని చేసిన స్పష్టంగా అర్థం. బీహార్ లో కూడా మరి ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి కాబట్టి బీహార్ కి మీరు నిధులు కేటాయించి ఎన్నికల రాజకీయం చేస్తా ఉన్నారు. ఈ చిన్న రాష్ట్రం, కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి మీరు నిధులు ఇవ్వకుండా ఇంత దుర్మార్గంగా సౌత్ తల్లి ప్రేమ చూపిస్తున్నారంటే నేను ఒక్కటే కోరుతా ఉన్నా, తెలుగుదేశానికి కానీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు మీకేమాత్రం ఆత్మగౌరవం ఉన్నా మీరు పార్లమెంట్ సాక్షిగా రాజీనామా చేసి ఆ కూటమి నుంచి బయటకు రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ప్రత్యేక హోదా కూడా మాట్లాడదాం. మళ్ళీ వస్తా మీ దగ్గర, మళ్ళీ వస్తా నేను. రైట్, సురేష్ గారు. సార్ సురేష్ గారు, గుడ్ ఈవినింగ్. బడ్జెట్ చూశారు, నిన్ననే మనం మాట్లాడుకున్నాం బడ్జెట్ గురించి. వాట్స్ యువర్ ఒపీనియన్? రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఖాళీ ప్లేటే కనిపిస్తా ఉంది. సార్ గుడ్ ఈవినింగ్ టు ఆల్. పెద్దలందరికీ నమస్కారం. నా పేరు సురేష్, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ ని. అయితే బడ్జెట్ గురించి పెద్దలు చెప్పినట్టు రాష్ట్రాల గురించి, రాష్ట్రాల కేటాయింపుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు సార్. ఎందుకంటే నేనున్నది ఎకనామిక్ జోన్ లో. ట్యాక్స్ కి సంబంధించి మాత్రమే నేను చెప్పగలుగుతా సార్. 12 లక్షలు అంటారు మీరైతే. 100% సార్, 100% మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ మాత్రం 100% చాలా చాలా నిర్మలా సీతారామన్ గారు మంచి బడ్జెట్ ఇచ్చారు. అంటే ఆ స్లాబ్స్ పెంచడం వల్ల ఒక వ్యక్తి యొక్క ఆదాయంలో దాదాపు 30% ట్యాక్స్ పోయేది సార్. ఇది వరకు 10 లక్షల పైన ఉంటే, అటువంటిది 12 లక్షల వరకు ఆ ట్యాక్స్ లేకుండా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఖర్చు పెట్టేది ఏదైతే ఉంటుందో ఆ పవర్ పెరుగుతుంది సార్. ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే ఇది వరకు ఒక 30% అంటే 10 లక్షలల్లా అనుకోండి 2 నుంచి 3 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ పోతే 7 లక్షలు మిగిలేదు సార్. 7 లక్షలనే వాళ్ళ యొక్క రేషన్ కానీ, గ్రాసరీస్ కానీ, ఇంటి అద్దెలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వాళ్ళ యొక్క కుటుంబానికి సంబంధించి మాత్రమే ఖర్చు పెట్టుకునేవారు. ఇప్పుడు ఈ 3 లక్షలు కూడా అదనంగా వాళ్ళకి యాడ్ అయితే వాళ్ళకి ఇంకా అంటే సొంత ఇల్లు కొనుక్కోవాలని, సొంత కారు కొనుక్కోవాలని ఎన్నో చేయొచ్చు 3 లక్షలల్లా. సో 100% సార్ ఈ బడ్జెట్ లో ఈ యొక్క అంశం మీద మాత్రం నిర్మలా సీతారామన్ గారిని మనం చాలా అప్రిషియేట్ చేయాలి. 100% ఆ విషయంలో మాత్రం దేశం అంతా నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఆ విషయంలో 7 లక్షల నుంచి సార్, 7 లక్షల నుంచి ఒకటేసారి 12 లక్షలు పెంచుతారని ఎవరు ఊహించలేదు సార్. ఆ 10 లక్షల బ్రాకెట్ లో క్లోజ్ అవుద్ది అనుకున్నారు కూడా. సురేష్ గారు, పక్కనేమో మీరు రాయితీ ఇచ్చారు ట్యాక్స్ విషయంలో, విపరీతంగా పన్నుల ద్వారా వసూలు చేసి నడ్డి విరుస్తా ఉన్నారు సార్. దాని సంగతి కూడా మాట్లాడితే బాగుంటుంది. మీరు రూపాయి రాక 12 లక్షల ట్యాక్స్ పేరు మాట్లాడుతుంటే ఏ విధంగా ట్యాక్స్లు, జిఎస్టీ ఏంది మీరు చూస్తా ఉన్నారు కదా, ధరల పెరుగుదల ఏంది, ఇవన్నీ మనం ఒకసారి చూస్తే సార్. వద్దాం సైదా గారు నెక్స్ట్ వద్దాం ఆ పాయింట్ కి. సార్ ఒక ఫ్యామిలీకి సంబంధించి ఒక బడ్జెట్ అంటే ఇన్కమ్, ఎక్స్పెండిచర్, ఇన్కమ్ ఎంత ఉంటది, ఎక్స్పెండిచర్ ఎంత ఉంటది, ఎంత రెవెన్యూ మిగులుతుంది అనే దాని మీదనే మనం అంటే నేను బేసికల్ గా నేను చెప్పేది అదే సార్. ట్యాక్స్ అంటే సార్, జిఎస్టీ అంటే మొన్న మాట్లాడాం సార్, ప్రతిదానికి జిఎస్టీ ఉంటది, ప్రతిదానికి జిఎస్టీ వేయాలి. ఇన్కమ్ గవర్నమెంట్ కి లేకపోతే వాళ్ళు ఈ సబ్సిడీలు ఇవ్వలేరు. మీరు అన్నట్టు ప్రతి సెగ్మెంట్ లో అందరినీ సాటిస్ఫై చేయలేరు సార్. అందరినీ సాటిస్ఫై చేయడం అనేది చాలా కష్టం. ఎక్కడో కాడ లూప్ హోల్స్ ఉంటాయి సార్. ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయడం అనేది ఏ గవర్నమెంట్ తోటి కూడా కాదు. అఫ్ కోర్స్ స్టేట్ వైడ్ ఫండ్ ఇవ్వలేదు, ఈ స్టేట్ కి ఇవ్వలేదు, ఆ స్టేట్ కి ఇవ్వలేదు అనేది నేను మాట్లాడలేను సార్. ఎందుకంటే అది పొలిటికల్ పార్టీల పని కాబట్టి నేను మాట్లాడేది ఓన్లీ టాక్సేషన్ గురించి సార్. నేను ఒక్కటి క్లారిటీగా క్లియర్ గా చెప్పగలుగుతా సార్. టీడీఎస్ ప్రొవిజన్స్ కానివ్వండి, టీసీఎస్ ప్రొవిజన్స్ కానివ్వండి, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ అనేది మేడం చెప్పారు. అది ఇంకొక 1 వీక్ లో దాని రూపురేఖలు వస్తాయని, నెక్స్ట్ వీక్ అని. సీనియర్ సిటిజన్స్ కూడా 50,000 ఇంట్రెస్ట్ ను 1 lakh పెంచారు.
దట్స్ ఆల్సో వెరీ గుడ్ పాయింట్ సార్. అది రెంట్ ఆన్ టీడీఎస్ అంతకుముందు 2,40,000 వరకే రెంట్ అట్రాక్ట్ అయ్యేది టీడీఎస్ ప్రొవిజన్స్ లో, ఇప్పుడు 6 lakhs చేశారు. తర్వాత మేజర్ ఏంటంటే హౌసింగ్ లోన్ సార్. ఎవరికైతే ఒక ఇల్లు ఉండి వాళ్ళ హౌసింగ్ లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ రిబేట్ ఒక్క హౌస్ కే ఉండేది ఇది వరకు, ఇప్పుడు అలా కాదు సార్, 2 houses ఇచ్చారు. అది కూడా మేజర్ రిఫార్మన్స్ అనుకోవచ్చు మనం, ఎందుకంటే దానివల్ల కూడా మనం లోన్ తీసుకుంటే ఆ లోన్ బెనిఫిట్ అనేది 2 ఇళ్ళకి వస్తుంది, అది కూడా మంచిది సార్. ఇంకొకటి ఎన్ఎస్ఎస్ విడ్రావల్ ఉండే సార్, అంతకుముందు ట్యాక్స్ కంపల్సరీ ఉండే ఏ విడ్రావల్ పైన అయినా కూడా, ఇప్పుడు అది వితౌట్ లిమిట్ ఎన్ఎస్ఎస్ విడ్రావల్ మీద ట్యాక్స్ తీసేశారు. ఎడ్యుకేషనల్ లోన్ కూడా అంతకుముందు 7 lakhs వరకే టీసీఎస్ అట్రాక్ట్ ఉండేది, ఇప్పుడు దాన్ని 7 lakhs నుంచి 10 lakhs చేశారు, అది కూడా చాలా మంచి అది సార్. ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అని ఇచ్చారు. అంటే మా వ్యూ ఎలా ఉందంటే సార్, ఎక్కడైతే రెవెన్యూ జనరేషన్ కావాలో, ఎక్కడైతే రెవెన్యూ జనరేట్ అయితే ట్యాక్స్ వస్తుందో అక్కడ ఇచ్చిందని నేను అనుకుంటున్నా సార్, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే రెవెన్యూ ఎక్కడైతే జనరేట్ అవుతుందో ఆటోమేటిక్ గా ట్యాక్స్ వస్తుంది, ట్యాక్స్ వస్తే మిగతా వాటికి గవర్నమెంట్ స్పెండ్ చేయడానికి ఈజీ ఉంటుంది. రైట్ సురేష్ గారు, వెల్కమ్ బ్యాక్ టు అగైన్. శేష్ గారు ఒక్క విషయంలో మాత్రం నిన్న మొన్న మనం మాట్లాడుకున్నట్టుగా నాకు తెలిసి లైవ్లోనే చాలా సందర్భాల్లో చెప్పాం, 10 లక్షల బ్రాకెట్కి ట్యాక్స్ని తీసుకెళ్తారా వీళ్ళు అని. సో మేబీ ఒక్క దాంట్లో మాత్రం రిలాక్సేషన్ కనబడింది 12 లక్షలు అనేటువంటిది. కానీ చిన్న పాయింట్ సార్, చిన్న పాయింట్. యాక్చువల్ గా సార్ 8.5 crores రిటర్న్స్ ఫైల్ అయితే సార్, దాంట్లో 80% ఆఫ్ ది రిటర్న్స్ బిలో 10 lakhs వాళ్ళే రిటర్న్స్ ఫైల్ చేసింది సార్ లాస్ట్ ఇయర్. ఇప్పుడు వాళ్ళు దాదాపు అప్పుడు ఒక 80 to 1 lakh rupees పేమెంట్ చేశారు. అంటే అప్ టు 10 lakhs ఉన్న శాలరీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో 80% ఆఫ్ ది టోటల్ రిటర్న్స్ ఫైలర్స్ లో ఉండే, ఇప్పుడు వాళ్ళంతా జీరో టాక్సేషన్ లకు వస్తారు సార్ బిలో 12 lakhs. అంటే గవర్నమెంట్ కి 1,00,000 కోట్లు ఆదాయం తగ్గినట్టు లెక్క. ఇందాక ప్రెస్ మీట్ లో నిర్మలా సీతారామన్ ని ఒక నాకు తెలిసి ఏదో ఇప్పుడు గవర్నమెంట్ కి ఆదాయం తగ్గింది అనేది ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ పరంగానే. ఎగ్జాక్ట్లీ అది ఇన్కమ్ ట్యాక్స్ అంటే స్ట్రైట్ ట్యాక్సెస్ లో 1,00,000 కోట్లు తగ్గింది. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో ఎట్లా పెంచుతారో చూడాలి ఇప్పుడు దాన్ని. డైరెక్ట్ ట్యాక్స్ లో ఇన్కమ్ ట్యాక్స్ లూజ్ అవుతుంది గవర్నమెంట్. ఇప్పుడు మళ్ళీ శేష్ గారు అంటారు, లేకపోతే సైదా గారు అంటారు, వేరే దాంట్లో ట్యాక్స్లు పెంచిల్లు, ఆ ట్యాక్స్లు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ తగ్గించిందని, అది సెకండరీ సార్. బట్ స్ట్రైట్ అవే గవర్నమెంట్ ఈస్ లూజింగ్ 1 lakh crore rupees. రైట్ శేష్ గారు. అందరికి నమస్కారం. సురేష్ గారితో ఒక కంటిన్యూటీ చేస్తాను, ఎందుకంటే తన అన్న అక్కడ ఆపాడు కాబట్టి నేను కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు మధ్య తరగతి ముఖ్యంగా దీంట్లో వేతన జీవులకు ఆదాయ పన్ను పరిమితుల రిలాక్సేషన్స్ తో పాటు స్లాబ్ రేట్లను మార్చడం వల్ల కూడా ముఖ్యంగా వేతన జీవులకి వ్యాపార వర్గాలకి కొంత ఆమోదయోగ్యంగా ఉంది, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. వెరాజ్ అదే క్రమంలో ఇంకొంచెం ముందుకు పోతే లాస్ట్ బడ్జెట్ లో ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ప్రభుత్వానికి వచ్చేటటువంటిది 19 పైసలు వచ్చేది. అంటే రూపీ కమ్స్ అండ్ గోస్ ఉంటుంది కదా, రూపీ కమ్స్ లో రూపాయి వచ్చే దాంట్లో 19 పైసలు వస్తుంది, అదే హైయెస్ట్ ఉండే. కానీ ఈసారి దాన్ని బడ్జెట్ లో ఏం చూపారంటే 22 పైసలు వస్తుందని చూపించారు. అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా పోయిందని సురేష్ గారు ఎట్లా చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. బట్ అక్కడ బెనిఫిట్స్ పీపుల్ కి వచ్చాయి, కానీ ప్రభుత్వానికి కూడా వేరే బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే సార్ మీరు ఒక చిన్న మాట ప్లీజ్. నేను అనేది ఏంటంటే సార్, అంతకుముందు 6.6% ఆఫ్ టోటల్ పాపులేషన్ లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ అయ్యాయి. రైట్ నేను ఆ పాయింట్కి వస్తాను. బట్ అదే నేను ఏమంటున్నానంటే ట్యాక్స్ పేయర్స్ నెట్ ని పెంచుకునేటటువంటి ఏర్పాటు తను చేసుకున్నది. పోయినసారి ఆమె బడ్జెట్ ప్రసంగంలో ఏం చెప్పిందంటే ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్ ఐటీ ప్రొఫైల్ చేసేటటువంటి వాళ్ళు ఈ దేశంలో 8.61 కోట్ల మంది ఉన్నారన్నారు. ఈసారి 10 crores కి పెంచుకున్నారు అనుకోండి దాన్ని. అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ నీకు రేషియో పెరుగుతుంది కదా. అందుకని పోయినసారి బడ్జెట్ లో ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా 19 పైసలు వస్తే ఈసారి అది 22 పైసలకు పోతుంది. కాబట్టి ఇటు మిడిల్ క్లాస్ వేతన జీవులకు లాభం జరిగింది, అటు ప్రభుత్వానికి లాభం జరిగింది ఆదాయ విషయంలో. వన్ మోర్ ప్లీజ్ శేషి గారు, ఏమనుకోవద్దు మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నా అని. చెప్పండి. ఈ బడ్జెట్ లో సార్, అంటే యాజ్ పర్ మా ప్రొఫెషన్ కి సంబంధించి నేను చెప్తున్నాను సార్, 4 years అప్డేటెడ్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చని ఒక మంచి న్యూస్ చెప్పింది. అయితే దానికి నేను కంటిన్యూ చేస్తున్నా. ఒకటే చిన్న మాట, దానివల్ల బెనిఫిట్ ఏంటంటే సార్,
డ్యూ టు సో మెనీ రీజన్స్, సో మెనీ అంటే కొంతమంది క్లయింట్స్ చేయని వాళ్ళు ఎప్పుడు చేస్తారు. వాళ్ళు ఎవరైతే ఉండరో చేస్తారు. ఉన్నటి వాళ్ళకి చాలా ఇబ్బంది ఉండే. ఎందుకంటే సార్ వాళ్ళు కంటిన్యూటీగా రిటర్న్స్ ఫైల్ చేసి ఎక్కడో కాడ 1 year 2 years బ్రేక్ అయిపోతే పాత వాటిని మేము క్యారీ ఫార్వర్డ్ తీసుకోలేనటువంటి పరిస్థితి. అంటే బ్యాంక్ లోన్కి వెళ్తే కూడా సార్ బ్యాంకర్స్ స్ట్రైట్ అవే రిజెక్ట్ చేసేది. ఇప్పుడు అదేనండి, అప్రిషియేట్ చేయాల్సిన విషయం. నుండి కూడా 4 years నుండి కూడా రిటర్న్స్ ఫైల్ చేయనటువంటి వాళ్ళు ఇప్పుడు ఫైల్ చేసుకోవచ్చు అనటం వల్ల ఇక్కడ ఆమె ఉద్దేశం ఏంటి అని అంటే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళ సంఖ్యను పెంచడం ద్వారా ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేసింది. సార్ 10 crores ఫైలింగ్ అవుతుంది అనే ఎస్టిమేషన్ నేను అది చెప్పాను కదా, పోయినసారి 8.61 ఉంటే ఈసారి 10 కోట్లకు చేరుతుంది అనేది ఆమె ఉద్దేశం. ఇది ఒకటైతే, రెండో వైపు తను చూస్తుంది ఏంటంటే గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం పైన సాలరీడ్ పీపుల్, వేతన జీవులు గాని అటు మన ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి పెట్టుబడిదారులు గాని పారిశ్రామికవేత్తలు గాని ప్రభుత్వం పైన అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకు అనంటే వాళ్ళకు వచ్చినటువంటి జీతాలలో 30% ట్యాక్స్ రూపంలోనే పోతుంది అనేటటువంటి ఒక అసంతృప్తి ఉంటే ఆ అసంతృప్తిని తొలగించడానికే తను ఈసారి ఏం చేసింది, మీరు వార్షిక ఆదాయము 12 లక్షల రూపాయలకు చేరుకున్నా వాళ్ళు ట్యాక్స్ కట్టనవసరం లేదు, అంటే ఐటీ రిటర్న్స్ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రారు అనేటటువంటి ఒక ఎగ్జంప్షన్ ఇవ్వటం. అంటే ఒకేసారి 7 లక్షల నుంచి వాళ్ళకి 12 లక్షల రూపాయల వార్షిక ఆదాయం వరకు బెనిఫిట్ వచ్చింది. కాబట్టి దాంతో ఈ సాలరీడ్ పీపుల్ ఎంజాయ్ గా ఉన్నారు. ఇది ఒకటి. రెండోది ఏంటి అని అంటే స్లాబ్ రేట్స్ ను కూడా మార్చారు కదా. పోయినసారి 10 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళు 10% పన్ను కట్టారు, కానీ ఈసారి దాన్ని 12 లక్షలకు పెంచింది. అంటే అక్కడ స్లాబ్ రేటును కూడా తను పెంచింది. తర్వాత పోయినసారి మీకు 15 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం, వార్షిక ఆదాయం ఉంటే 30% పన్ను కట్టాలి. కానీ ఇప్పుడు ఏం చేసింది, అదే 30% పన్ను కట్టాల్సినటువంటి వాళ్ళకి 24 లక్షల రూపాయలకి పెంచింది. అంటే 15 లక్షలు ఎక్కడ, 24 లక్షలు ఎక్కడ? అంటే ఈ అప్పర్ లిమిట్స్ పెంచడం వల్ల వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళకి మేలు జరిగింది. లోయర్ లిమిట్ ని పెంచడం వల్ల అంటే 12 లక్షలకు తీసుకురావటం వల్ల ఇప్పుడు సాలరీడ్ పీపుల్ కి మేలు జరిగింది. కాబట్టి ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ అంతా కూడా ఈ బడ్జెట్ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి సింపుల్ గా కేంద్ర బడ్జెట్ ని మనం ఏమనాలంటే మధ్యతరగతి ప్రజలను సంతృప్తి పరచడానికి పెట్టిన బడ్జెట్ గా చెప్పాలా. అదే ఆమె మొట్టమొదటి ఓళ్ళనే చెప్పింది, ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్, ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్ అనేటటువంటిది. అంటే ఈ మిడిల్ క్లాస్ పర్చేజింగ్ పవర్ ని, అంటే చేతిలోకి డబ్బులు వచ్చాయనుకోండి, అంటే మీకు పన్ను రూపంలో పోకుండా మిడిల్ క్లాస్ దగ్గర వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటే ఆ డబ్బులను కన్జంప్షన్ పైన అంటే కొనుగోలు మీద పెట్టేటటువంటి క్రమంలో భాగంగా తను ఒక క్యాప్షన్ చెప్పింది. ఆ క్యాప్షన్ ఏం చెప్పింది, ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్. అంటే మిడిల్ క్లాస్ పవర్ ని, అంటే పర్చేసింగ్ పవర్ ని రైజ్ చేసేటటువంటి ఒక బడ్జెట్ గా తను చూసింది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలా. ఇంకా మిడిల్ క్లాస్ కి వచ్చినటువంటి బెనిఫిట్ ఏంటో చెప్తాను. మిడిల్ క్లాస్ లో మనం ఒక్క సాలరీడ్ పీపుల్ నే కాదు, ఇంకా చాలా సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ లో మీరు ప్రధానంగా చూడాల్సినది ఏంటి అని అంటే స్ట్రీట్ వర్కర్స్ కి క్రెడిట్ కార్డు ఇచ్చింది. 30,000 రూపాయల వర్త్ క్రెడిట్ కార్డు ఇచ్చారు. అంటే ఇంత ముందు 10,000 ఉంది, 10,000 కడితే 20,000 ఉంది, 20,000 కడితే 50,000 దాకుంటే ఇప్పుడు డైరెక్ట్ గా 30,000 క్రెడిట్ కార్డు ఇవ్వటం వల్ల అదొక మిడిల్ క్లాస్ బెనిఫిట్. రెండోది, అక్కడ గిగ్ కార్మికులు ఉన్నారు. ఇప్పుడు మనకి గిగ్ కార్మికుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఆ గిగ్ కార్మికులకు 1 కోటి మందికి ఆరోగ్య బీమా సదుపాయాన్ని తీసుకొచ్చింది. అంటే ఒక మిడిల్ క్లాస్ అట్రాక్షన్. ఇందాక బాబ్జీ గారు అన్నారు, ఖచ్చితంగా ఈ మిడిల్ క్లాస్ అట్రాక్షన్ ఢిల్లీ ఎన్నికల పైన ప్రభావం చూపెడుతుంది, దీంట్లో సందేహం లేదు. అది బాబ్జీ గారు ఖచ్చితంగా అన్నటువంటి మాటను కూడా చెప్తున్నారు. బాజీ గారు. ఇంకా రెండోది ఏంటి అంటే ఇంకా మిడిల్ క్లాస్ ని ఎక్కడ కనెక్ట్ చేసింది అని అంటే ఎంఎస్ఎంఈలను నడిపేటటువంటి మిడిల్ క్లాస్ ల యొక్క క్రెడిట్ గ్యారంటీని కూడా పెంచారు. మీకు 5 లక్షలు పెంచారు, 10 కోట్లకు పెంచారు, 10 కోట్ల నుంచి 20 కోట్లకు పెంచారు. అయితే అదొకటైతే ఒకటే మాట మళ్ళీ పాయింట్ మిస్ అవుతుంది. ఇంకొక మిడిల్ క్లాస్ ని కనెక్ట్ చేసే క్రమంలో చిన్నకారు రైతులకు వచ్చేటటువంటి లోన్ పరిమితిని, అంటే మన అప్పు పరిమితిని కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా 3 లక్షలే ఉండే గతంలో, ఇప్పుడు 5 లక్షలకు పెంచారు. అంటే మొత్తం బడ్జెట్ టార్గెట్ చేసింది ఎవరిని అంటే మిడిల్ క్లాస్ ని టార్గెట్ చేసింది.
మిడిల్ క్లాస్ ని టార్గెట్ చేసేటటువంటి క్రమంలో మిగతావి మర్చిపోయారు. మిగతా ఎక్కడ మర్చిపోయారు? మీకు వ్యవసాయ రంగానికి పెద్దగా నిధులు పెరగలే, గ్రామీణాభివృద్ధికి పెద్దగా నిధులు పెరగలే, విద్యా రంగానికి పెద్దగా నిధులు పెరగలే, ఆరోగ్య రంగానికి పెద్దగా నిధులు పెరగలే. ఇది ఒకటైతే ఇంకొక పక్కకు వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి నిధులు పెరగలేదు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనకి నిధులు పెరగలేదు, ఉపాధి హామీ పథకానికి నిధులు పెరగలేదు. అసలు ఇక్కడ కనబడలేదు ఉపాధి హామీ పథకం మీద వాళ్ళు ఎంత పెడుతున్నారో చెప్పలేదు అసలు. అదే అక్కడ ఫోకస్ అయ్యి ఇక్కడ దెబ్బతీశారు అనేటటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. అందుకే సింపుల్ గా మనం బడ్జెట్ పైన ఒక కామెంట్ చేయాలంటే దిస్ ఈస్ ద కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద మిడిల్ క్లాస్ పీపుల్, మిడిల్ క్లాస్ కోసం పెట్టినటువంటి బడ్జెట్ గానే చూడాలా. ఇక మీరు అంటున్నటువంటి స్టేట్స్ కి వస్తే నాకు అది సింగిల్ లైన్ లో కంక్లూడ్ చేయరా ప్లీజ్, ఎందుకంటే టైం తక్కువ రన్ అవుతుంది కాబట్టి. మరి నాకు ఎట్లా నాకు నేనేం చేయాలో చెప్పండి, అది చెప్పు నాకు. స్టేట్స్ కి వస్తే అస్సాం కి యూరియా ఫ్యాక్టరీ ఇస్తావు, ఇక బీహార్ అయితే 4-5 సార్లు బీహార్ పదమే పలికింది ఆమె, మిగతా ఏ రాష్ట్రం యొక్క ప్రస్తావన కూడా లేదు. సార్ ఇవాళ ఆవిడ కట్టుకొచ్చిన చీర కూడా ప్రత్యేకమైంది, బీహార్ వాళ్ళు కుట్టిన చీరే కట్టుకొచ్చింది ఆవిడ అనేటువంటి యాంగిల్లో కూడా చర్చ మొదలు పెట్టేశారు. అది ఇంకా కామిక్ గాని గత కొంతకాలంగా కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రాల ప్రస్తావన లేకుండా కొనసాగుతుందనే విమర్శలకు ఈ బడ్జెట్ కూడా కొనసాగింపే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఈ బడ్జెట్ లో అన్యాయం జరిగిందనేటటువంటి మాట ఖచ్చితంగా మనం ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే బీహార్ కి మీరు నేషనల్ ఫుడ్ ప్రాసెసింగ్ బోర్డు ఇస్తారు, మకాన్ బోర్డు ఇస్తారు, ఐఐటి పాట్నాని ఎక్స్పాన్షన్ చేసుకోవటానికి అవకాశం ఇస్తారు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అవకాశం ఇస్తారు, ఇంకా ఏదన్నా అవకాశం ఉంటే మొత్తం బీహార్ ఎన్నికలు ఉన్నాయని బీహార్కి అవకాశాలు ఇస్తే మరి తెలుగు రాష్ట్రాలలో విభజన చట్టంలో పొందుపరిచిన హామీలేం కావాలా? ఏ బడ్జెట్ కు ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రపోజల్స్ ఏం కావాలా? అసలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్న పదము బడ్జెట్ లో ఒక్కసారైనా వస్తుందని నేను అనుకున్నాను. ఆంధ్రప్రదేశ్ రాకపోయింది, మా తెలంగాణ అన్న రావాలి కదా అవినాష్, ఒక్కసారన్నా. బాధ అదే సార్, ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలు అంటే లోకలైట్స్ మన ఫీలింగ్ ఎలా ఉన్నప్పటికీ కూడా 2 తెలుగు రాష్ట్రాలు ఏదో ఒక్క పేరన్న ఒక్కసారి, ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అంటాం. ఒక్కసారి 2 తెలుగు రాష్ట్రాల పేర్లు విని 2 జేబుల్లో చేతులు ఎట్టేసుకొని నడుచుకుంటూ మా ఊరు దాకా వెళ్ళిపోదాం అనుకున్నా గోదావరి కనుక, కానీ ఎక్కడ ఛాన్స్ కూడా కనిపించలేదు నాకు. నేను కూడా అలానే అనుకున్నాను. మన అవినాష్ ఇక్కడ ఒక 2 పాయింట్లు గమనించాలా, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు కూడా చెప్పడానికి నేను ఈ 2 పాయింట్స్ చెప్తాను అంటున్నాను. ఒకటి, గత బడ్జెట్ లోను ఇప్పుడు ఏం చెప్పారంటే రాష్ట్రాలకు స్పెసిఫిక్ గా ఇవ్వకుండా, ఒక్కొక్క రాష్ట్రం పేరు ఇవ్వకుండా రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాలు 1.5 లక్షల కోట్ల రూపాయలు అంటే మనకు వాటా వస్తుంది దాంట్లో, అంతే, ఏం లేదు. అన్ని రాష్ట్రాలకు వచ్చినట్టే మనకు వస్తుంది. ఇది ఒక పాయింట్ అయితే. రెండోది, ఈ బడ్జెట్ లో ఒక మ్యాజిక్ చేశారండి. అర్బన్ గ్రోత్ సెంటర్స్ ని అర్బన్ గ్రోత్ పిల్లర్స్ గా భావిస్తూ ఏం చేశారంటే 1,00,000 కోట్ల రూపాయలతోటి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అనేది ఒకటి పెట్టారు. ఆ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ లో కూడా 1,00,000 కోట్ల రూపాయల్లో కూడా తెలంగాణకి కొంత వాటా వస్తుంది, ఆంధ్రప్రదేశ్ కి కొంత వాటా వస్తుంది. మనం అడగట్లే, ఎందుకనంటే 2 కూడా విభజిత రాష్ట్రాలు కాబట్టి వీటికి స్పెసిఫిక్ గా విభజన చట్టంలో పొందుపరిచినవి కానీ మనం ఇచ్చినటువంటి ప్రపోజల్స్ లో కానీ స్పెసిఫిక్ గా ఈ రాష్ట్రాలకు ఏమి ఇచ్చారనేదే నా పాయింట్. బట్ అట్లాంటిది ఎక్కడ కూడా అన్ని రాష్ట్రాలకు వచ్చినటువంటి వాటా మేరకే మనకు కూడా వస్తుంది తప్ప స్పెసిఫిక్ గా మనకి ఒక అటెన్షన్ అటు పథకాల్లో కానీ ఫండ్స్ లో కానీ గ్రాంట్స్ లో కానీ ఎక్కడా లేదనేటటువంటి అసంతృప్తి ఖచ్చితంగా ఉంది. అది గత బడ్జెట్లలో కొనసాగింది, ఈ బడ్జెట్ లో కూడా అదే కొనసాగింది. రైట్. వెంకటరెడ్డి గారు, మీరు అందరి మాటలు విన్నారు, 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ఒక్కొక్క రిప్రజెంటేషన్ మాటలు విన్నారు. అయితే మై స్ట్రైట్ క్వశ్చన్, నాకు తెలిసి ఇది ఏ ఛానల్లో కూడా ఏ బీజేపీ నేతను ఎవరు అడిగి ఉండరేమో అని మేము అనుకుంటా ఉన్నాం, బట్ అయినప్పుడు కూడా మేము అడగాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకో ఈసారి బడ్జెట్ బ్లాక్ బడ్జెట్ లాగా కనిపిస్తూ ఉంది మాకు. వేరిన్ 1970s 1980sలో ఎప్పుడైతే కరువు కాటకాలు భారతదేశ వ్యాప్తంగా ప్రణవిల్లినప్పుడు, భారతదేశం యుద్ధం గుండా వెళ్తున్నప్పుడు ఏదైతే బ్లాక్ బడ్జెట్ కనిపించిందో, రెవెన్యూ డెఫిసిట్, అది ఈ బడ్జెట్లో మాకు కనబడింది. ఎందుకంటే ప్రతి బడ్జెట్లో కూడా ఈసారి బడ్జెట్ ఇన్ని లక్షల కోట్లు అని చెప్పేటువంటి ప్రభుత్వం ఈసారి చెప్పలేదు ఎక్కడ. ఆవిడ ప్రసంగంలో ఎక్కడ కూడా ఇది టోటల్ బడ్జెట్ ఇంత వస్తుంది, ఇంత పోతుంది అనేటువంటి యాంగిల్ ఎక్కడ చెప్పలేదు. ఎందుకు? నిన్న ద్రౌపది ముర్ము గారి ప్రసంగంలో కూడా అదే అనిపించింది మాకు. ఇది వాస్తవమా? బ్లాక్ బడ్జెట్ వైపే వెళ్తా ఉన్నామా? భారతదేశం రెవెన్యూ లోట్లో భారతదేశం తీవ్రమైనటువంటి డెఫిసిట్లో కనిపిస్తూ ఉందా? అందరికీ నమస్కారం.
ముఖ్యంగా అందరి మాటలు విన్నాం, అనలిస్టులు కానీ లేకపోతే పొలిటికల్ లీడర్స్ కానీ. ఇక్కడ చూస్తే ముఖ్యంగా ఏంటంటే వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా భారతదేశం కానీ భారత కేంద్ర ప్రభుత్వం మరి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ముందుకు పోతా ఉంది. అదే లక్ష్యంగా ఈరోజు బ్యాలెన్స్డ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంటే ఒక రాష్ట్రం కాకుండా బీహార్ ఒక రాష్ట్రం తీసుకోకుండా బీహార్ పక్కన పెడితే మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఎక్కడ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మిగతా రాష్ట్రాలు కూడా ఈవెన్ నార్త్ స్టేట్స్ లో కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఒక బ్యాలెన్స్డ్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలి, లేకపోతే సంక్షేమ పథకాలు అందాలని ఒక ఆలోచనతోటి ప్రవేశపెట్టిన బడ్జెట్. ముఖ్యంగా దాంట్లో అందరూ మాట్లాడారు చాలా వరకు. కాకపోతే పొలిటికల్ గా కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ మిగతా పార్టీలు బీఆర్ఎస్ కానీ ఇదంతా కూడా బడ్జెట్ ఆమోదంగా లేదు తెలంగాణ ప్రజలకు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ అని చెప్పి అంటారు. నేనేమంటున్నానంటే మధ్య తరగతి ప్రజలు ఏదైతే 7 లక్షల రూపాయల నుంచి 12 లక్షల రూపాయల వరకు పెంచడం అనేది మరి అది స్వాగతించారా వీళ్ళు? ఎందుకంటే ఒక మధ్యతరగతి ప్రజలు ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ని మరి దీన్ని ఇప్పుడు 12 లక్షలు పెంచడం అనేది మరి అందరికి కూడా వాళ్ళ కొనుగోలు శక్తి పెరగడం కాకుండా ఆర్థిక వృద్ధి కూడా పెరుగుతూ ఉంటుంది, భారతదేశం వృద్ధి ఆర్థికంగా బలపడతా ఉంటుంది. ఇదంతా కూడా రేపొద్దున మరి ఏదైతే జీడిపి పెరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత రేపు 2047 లక్ష్యంగా ఏదైతే భారతదేశం నెంబర్ 1 పొజిషన్ గా తీసుకెళ్లాలని ఒక ఆలోచన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉంది. కాబట్టి ఒక బ్యాలెన్స్డ్ బడ్జెట్ లాగా. ఎందుకంటే బీహార్ లో ఎందుకు పెట్టారు, ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు రాలేదు, తెలంగాణలో ఎందుకు రాలేదంటే తెలంగాణలో కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. దగ్గర 35 లక్షల కోట్ల రూపాయలతోటి 35,000 కోట్ల రూపాయలతోటి రైల్వే ప్రాజెక్ట్స్ నడుస్తా ఉన్నాయి. మంత్రి గారు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏదైతే ఆయన రిక్వెస్ట్ చేశాడో 1,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి వస్తా ఉన్నాయి. మనం చూసాము గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అడిగినా లేకపోతే కాంగ్రెస్ పార్టీ అడగకపోయినా కూడా 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రకరకాల రంగాలకి మరి ఖర్చు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు తెలుసు. ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో చూస్తే గ్రామీణ వ్యవస్థలో గ్రామాల్లో రోడ్లు కానీ లైట్లు కానీ ప్రకృతి వనాలు కానీ గ్రామ పంచాయత్ బిల్డింగ్స్ కానీ వాటి మెయింటెనెన్స్ కూడా కేంద్రం నుంచి వస్తూ ఉన్నాయి. ఆ నిధులన్నీ కూడా రాష్ట్రం నుంచి రావట్లేదు. ఇవన్నీ తెలుసు. కానీ నేనేమంటున్నా అంటే బీహార్ అనేది ఎప్పటి నుంచో మరి వెనుకబడ్డ రాష్ట్రం అని చెప్పి దానికి ఎప్పటి నుంచో ఒక డిమాండ్ ఉంది, స్పెషల్ ప్యాకేజు లేకపోతే స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని ఆలోచన. కానీ అవన్నీ ఇవ్వట్లేదు కదా. అదే ఎరువుల కర్మాగారం అని చెప్తా ఉన్నారు. మరి రామగుండ ఎరువుల కర్మాగారం వచ్చింది కదా, దాని గురించి మాట్లాడలేదు. దాన్ని రివైవల్ ప్రాజెక్ట్ కింద తీసుకొని మరి 1,000 కోట్లు ఖర్చు పెట్టి మన తెలంగాణ రాష్ట్రంలోనే తీసుకొచ్చింది రామగుండం. దాని గురించి ఎవరు మాట్లాడలేదు. సో బడ్జెట్ లో గురించి మాట్లాడుతున్నది తప్పితే రేపొద్దున ఏం జరుగుతుంది తర్వాత బడ్జెట్ కాకుండా ఈ రోజు బడ్జెట్ విశేషాలు కాకుండా మధ్యలో ఏదైతే అవసరం ఉందో ఆ అవసరానికి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తా ఉన్నాయి. దాంట్లో ఎవరికి కూడా అనుమానం ఉండాల్సిన అక్కర్లేదు. నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. బీహార్ లో కూడా మఖాన్ అనేది తెలుసు, పేద ప్రజలు ఏదైతే పండిస్తా ఉన్నారో పప్పు ధాన్యాలు వాటికి ఒక బోర్డు ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టుగానే పసు బోర్డు ఉన్నట్టుగానే అక్కడ కూడా మకాన్ బోర్డు ఉంటే అక్కడ ఉన్న పేద ప్రజలందరూ కూడా బాగుపడుతున్న ఆలోచనతోటి ఆ బోర్డు ఇవ్వడం కూడా జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా అంటే బ్యాలెన్స్డ్ గా ఒక్కొక్క రాష్ట్రం గురించి కాకుండా మొత్తం అన్ని రాష్ట్రాలు బాగుపడాలనే ఆలోచనతోటి ఈ యొక్క బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నట్టుగా ఏదైతే సీలింగ్ ఉందో, పన్ను పరిమితి ఉందో దాన్ని 7 లక్షల నుంచి 12 లక్షలు పెంచితే వాళ్ళు ఇల్లు కొనుక్కోవడం కానీ లేకపోతే కార్లు కొనుక్కోవడం కానీ ఇంకా మిగతా విషయాలలో ఏదైతే డ్రీమ్ వాళ్ళకు ఉంటాయో కళలు ఉంటాయో ఆ కళలన్నీ కూడా ఈ రోజు పూర్తి చేసేటట్టుగా సఫలీకృతం అయ్యేటట్టుగా ఈ బడ్జెట్ పెట్టారు. సో దాంట్లో అనేక ఇప్పుడు 2014లో చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చాక అప్పుడున్న 2 lakhs ని ఇప్పుడు 12 లక్షల రూపాయలకి పెంచినంటే ఒక్కసారి చూడండి ఏ విధంగా మరి మధ్యతరగతి ప్రజలు కానీ లేకపోతే ఏది వ్యాపారం చేసే వాళ్ళు కానీ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందో. 2 లక్షలు ఉన్న
పన్ను పరిమితిని 12 లక్షలకు పెంచారంటే డెఫినెట్ గా స్వాగతించాలి. కానీ పార్టీలు స్వాగతించవు. ఎంతసేపు ఉన్నా కూడా మా తెలంగాణకి ఇచ్చారు, ఏమి ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు, ఏమి ఇచ్చారని మాట్లాడతారు తప్పితే ఇట్లా పొలిటికల్ కామెంట్స్ ఎక్కువ ఉంటాయి తప్పితే ఏ విధంగా ఎందుకంటే అన్ని రాష్ట్రాలు కూడా ఏ పార్టీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే మరి కాంగ్రెస్ పార్టీకి చాలా మంది మధ్యతరగతి ప్రజలే కదా ఓట్లేసి గెలిపించారు, కానీ వాళ్ళని స్వాగతించారు, వాళ్ళ గురించి మాట్లాడారు. రైట్. పేదరిక నిర్మూలన కానీ, మౌలిక సదుపాయాలు కానీ అవన్నీ కూడా పెంచే విధంగా ఈ యొక్క బడ్జెట్ రూపొందించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా చిన్న వ్యాపారులు కానీ, చిన్న ఉద్యోగులు కానీ చాలా మందికి ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. ఒకటి చిన్న విషయం చెప్పాలనుకుంటాను. కరోనా సమయంలో ప్రపంచంలో మిగతా దేశాలన్నీ కూడా మరి ఆర్థిక వ్యవస్థ కుంటుపడతా ఉంటే ఇక్కడ భారతదేశంలో ఒక ఆర్థిక వ్యవస్థని ఒక స్టెబిలైజ్ చేసి ముందు తీసుకొచ్చిన ఘనత మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. సో ఇవన్నీ ఒక్కొక్క తర్వాత దాంట్లో ముఖ్యంగా ఎంఎస్ఎంఈ సెక్టర్స్ కానీ దగ్గర 1 కోటి ఎంఎస్ఎంఈస్ ఉంటే దాంట్లో 10 లక్షల ఎంఎస్ఎంఈస్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. వాటికి కూడా కేటాయిస్తా ఉన్నారు. డెఫినెట్ గా వాళ్ళని ఆదుకునే అవకాశాలు రేపు ఈ బడ్జెట్ లో చేస్తాం. వీళ్ళందరికీ సమాధానం చెప్పాలి. ఒక్క నిమిషం, నాకు ఇంకో 2 నిమిషాలు టైం ఇస్తే నేను చెప్తాను. అదే విధంగా నెక్స్ట్ 5 years లో ఏదైతే ఎంఎస్ఎంఈస్ ఉన్నాయో దగ్గర 1.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళని బాగుపడితే రేపొద్దున ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎక్స్పోర్ట్స్ పెరిగితే రేపొద్దున భారతదేశ వృద్ధి కూడా పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పేసి దాన్ని కూడా ఖర్చు పెడతా ఉన్నారు. అదేవిధంగా ఒక 27 రంగాల్లో ఏవైతే స్టార్టప్స్ ఉన్నాయో దగ్గర 10,000 స్టార్టప్స్ ఉన్నాయో వాటికి కూడా మరి పెద్ద ఎత్తున ఫండ్స్ కింద నిధులు కేటాయించడం జరుగుతుంది. వాటి కింద కూడా మరి ఎవరైతే స్టార్టప్స్ కంపెనీ స్టార్ట్ చేసి వాళ్ళకి ఒక చేయూతని ఇవ్వాలనే ఆలోచనతోటి ఈ యొక్క బడ్జెట్ కూడా మరి రూపొందించడం జరిగింది. సో ఇట్లా చూస్తే డెవల్యూషన్ ఫండ్స్ కింద తెలంగాణ రాష్ట్రానికి లేకపోతే ఐఐటీస్ కానీ లేకపోతే పెన్షనర్స్ కానీ లేకపోతే రెంటల్ ఇన్కమ్ మీద ఆధారపడే వాళ్ళందరూ కూడా టీడీఎస్ కానీ టీసీఎస్ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఏంటంటే ప్రతి రంగంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రతి రాష్ట్రానికి కూడా ఉపయోగపడేటట్టుగా ప్రతి రాష్ట్రానికి ఉపయోగపడేటట్టుగా అందరూ కూడా దేశ ప్రజలందరూ కూడా ఒక వాళ్ళ అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కొనసాగించడానికి ఉపయోగించింది. దాంట్లో వెంకటరెడ్డి గారు మీరు చెప్తున్న పాయింట్ లో చాలా వరకు ఇందాక మన ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ సురేష్ గారు కూడా సిఏ గారు కూడా అయ్యే చెప్పారు. అయ్యే మీరు ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆయన బేసిక్ లైన్స్ అవుటర్ లైన్ టచ్ చేసుకుంటూ వెళ్ళారు. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తా. రైట్, సైదా గారు మీరు అందరు మాటలు విన్నారు. స్పెషల్గా వెంకటరెడ్డి గారు బీజేపీ నేత మాటలు కూడా మీరు విన్నారు. ఇది దేశాన్ని దృష్టిలో పెట్టుకొని చేసింది తప్ప ఒక్కొక్క రాష్ట్రానికి సపరేట్గా ఇట్లా చేసేది ప్రస్తుతానికైతే ఇప్పుడు కాదు అనే యాంగిల్లో ఆయన చెప్పారు. మీరేమంటారు సైదా గారు? వెంకటరెడ్డి గారు వికాస్ భారత్ పేరుతోటి దేశం ముందుకెళ్తా ఉందని చెప్పాడు, తెలుసుకుంటుంది. అయితే వాస్తవంగా మనం గమనించట్లయితే మధ్యతరగతి కుటుంబాలు దాదాపు 10 లక్షలు వరకు ట్యాక్స్ పే అనే దాన్ని కూడా మనం చూస్తాం. కానీ రోజుకి దాదాపు 200 రూపాయలు కూడా కూలీ లేక ఇబ్బంది పడిపోతే కార్మికులకు శ్రామికుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకసారి గమనించినట్లయితే చిన్నవి ఉపాధి హామీ పథకం అనేది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అండి. ఈ రోజు ఇప్పుడు తొందరపడతారు ఎందుకు? చెప్తాను. ఎందుకంటే నాకు అవినాష్ గారు కొన్ని నాకు టైం ఇవ్వాలి. నేను సమాధానం చెప్పాలి కాబట్టి టైం ఇస్తే ఖచ్చితంగా. వెంకటరెడ్డి గారు నేనేమంటా అవసరమైతే మన డిబేట్ టైం ని పెంచుకుందాం. చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. నాకు టైం ఇవ్వాలి. ఇంతమంది మాట్లాడారు. వెంకటరెడ్డి గారు ఖచ్చితంగా అవసరమైతే డిబేట్ టైం ని పెంచుకుందాం, మీ బాధ లేదు. బట్ లెట్స్ లిసన్ టు అపోజిషన్స్. ఎందుకంటే సమాధానాలు మీరే ఇవ్వాలి. లెట్స్ లిసన్ టు అపోజిషన్ అండ్ దెన్ యూ రిప్లై. అది నేను అనేది.
ఫస్ట్ వాళ్ళు అడిగిన ప్రశ్నలే కదా ఇంతకుముందు అడిగింది, నేను సమాధానం చెప్తుంటే మళ్ళీ మీరు కట్ చేశారు. లేదు 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 ఇందాక టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ కదా. కరెక్ట్ లెట్ హిమ్ కంప్లీట్ అండ్ దెన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యు వెంకటరెడ్డి గారు. రైట్ సైదా గారు. అవినాష్ గారు, రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ బడ్జెట్ లో మొండి చేయి చూపించారనేది మా వాదన. తర్వాత ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలు కూడా ఆలోచించమంటే వాదన. వాళ్ళు బయటపడి చెప్పుకోవచ్చు కానీ ఇది వాస్తవం. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ విభజన హామీలను ఒక్కటి కూడా మరి అమలుపరచకుండా ఈ 10 సంవత్సరాల పాటు మోడీ గారు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మనం చూస్తాం. మన ఆంధ్ర కోడలు నిర్మలమ్మ గారు, మరి ఆమె తెలుగింటి కోడలు, ఆమె ఏదో ఈ బడ్జెట్ లో మనకి ఏదో వనకూరుస్తుందంటే అలాంటిది ఏమి లేనటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎందుకు తెలుగు ప్రజల మీద ఈ విధంగా సౌత్ కలిపి చూపిస్తున్నారో అర్థం కానిటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేదు, అమరావతి నిర్మాణానికి నిధులు లేవు, పోలవరం ప్రాజెక్ట్ కి ఏదో తూతూ మంత్రంగా 5,000 కోట్లు ఇచ్చామని చెప్పుకుంటా ఉన్నారు. ఈ రోజు చూస్తా ఉన్నాం, ఈ రోజు డిబేట్ మొత్తం కూడా అన్ని ఛానల్స్ లో మనం చూస్తే ఈ యొక్క 12 లక్షలు సంబంధించే ట్యాక్స్ ఫ్రీ మీద మాట్లాడతాం. ఏమనిపిస్తా ఉందంటే ఇది ఒకసారి చూసినట్లయితే కోడి ఈకలన్నీ పీకేసి అది పాపం బాధపడతా ఉంటుంది. దాని యజమాని ఏం చేస్తాడంటే గింజలు తీసుకొచ్చి, కుంపెడి గింజలు తీసుకొచ్చి దానికి ముందు జరుగుతాడు. అది వచ్చి తోక ఆడించుకుంటూ ఆయన కాళ్ళ దగ్గరకు వచ్చి ఆ గింజలు తింటది, గింజలు పడి ఉంటాయి. అట్లుంది మన భారతదేశ పరిస్థితి. ఇన్కమ్ ఇండైరెక్ట్ ట్యాక్స్లని బాధి లక్షల కోట్లు వసూలు చేసి దాన్ని ఈరోజు ఏదో వెన్న పూసినట్లుగా కొంత రాయితీలు ఇచ్చి మేమేదో ఉద్ధరించామని చెప్పడం అంటే నిజంగా ఇది వికాసిత భారతో లేకపోతే వినాశిత భారతో నాకైతే అర్థం కాదు. ఈరోజు ఉపాధి హామీ గురించి ఎక్కడ మాట్లాడేటువంటి పరిస్థితి, మరి గ్రామీణాభివృద్ధికి ఎంత నిధులు ఇచ్చారో మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు మనం చూసినట్లయితే నిరుద్యోగ యువతకి ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తారో ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడే పరిస్థితి. మేక్ ఇన్ ఇండియా అన్నారు, మనం చైనా నుంచి గొడుగులు తెచ్చుకొని ఇక్కడ కొనుగోలు చేసుకుంటా ఉన్నాం. ఈ రోజు నిత్యావసర వస్తువులు కూడా ఇతర దేశాల నుంచి మనం తెచ్చుకునేటువంటి పరిస్థితి. ఈ రోజు క్రూడ్ ఆయిల్ ధరలు మార్కెట్లో, ఇంటర్నేషనల్ మార్కెట్ లో తగ్గితే ఇక్కడ తగ్గిన ధరకి అమ్మేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేశంలో 142 కోట్ల మంది ప్రజలు రోజు అల్లాడిపోతా ఉంటే, ఈ రోజు మీరు ఇంకా మాట్లాడుతూ ఉంటే, ఇంకా ఎన్నికల బడ్జెట్లు పెట్టుకుంటా పోతే, ఢిల్లీలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, లేకపోతే బీహార్ లో త్వరలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసం మీరు బడ్జెట్లు కేటాయించుకుంటా పోతే, నిధులు కేటాయించుకుంటా పోతే ఈ రాష్ట్రాల పరిస్థితి ఏంది? కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాలు మరి దీన్ని మెరుగుపరచుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మాట మాట్లాడలేదు మీరు. సైదా గారు I'll come back to you. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలకి వెంకటరెడ్డి గారు సమాధానం విందాం. వెంకటరెడ్డి గారు. గణేష్ గారు, నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్తా ఉన్నారు, ఈ అన్ని ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి చెప్పాలంటే. జాతీయ ఉపాధి హామీ పథకం ఈ కంటిన్యూషన్ ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు ఈ రోజు ఆపడం లేకపోతే తగ్గించడం లేకపోతే ఇది కాదు కదా, పెంచే అవకాశాలు ఉంటాయి తప్పితే తగ్గించే అవకాశాలు ఉంటాయి. అది ఒకటి కాకుండా కిసాన్ సమ్మాన్ యోజన పేద ప్రజలకి వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. ఇదే ఉపాధి హామీ పథకానికి పోయినసారి ఎంత కేటాయించారు? పోయినసారి బడ్జెట్ లో ఎంత కేటాయించారు? ఏది కేటాయించినా కూడా తగ్గించట్లేదు కదా. మీరు వెంకటరెడ్డి గారు మీరు ఏం చెప్తున్నారు అని అంటే, మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాలకి ఎట్లా వస్తుందో మన రాష్ట్రాలు కూడా అంతే వస్తుంది, దాంట్లో కాదనలేని సత్యం. కానీ విభజన రాష్ట్రాలకు హామీలు ఉన్నాయి, మన ప్రపోజల్స్ ఉన్నాయి, వాటి గురించి మనం అంటున్నాం, తప్పుపట్టడం కాదు. పోయినసారి ఉపాధి హామీ పథకానికి 86,000 కోట్ల రూపాయలు కేటాయించారు, ఈసారి కూడా అంతే కేటాయించారు. కానీ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా, 2020-21లో ఇదే పథకానికి 1,15,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇప్పుడు ఇది ఏంటంటే, ఇప్పుడు ఈ దేశం ఎదుర్కొంటున్న సమస్య ఏంటి? నిరుద్యోగం. ఈ దేశం ఎదుర్కొంటున్న సమస్య ఏంటి? ధరల పెరుగుదల. ఈ 2 అంశాలు ఎట్లా నియంత్రిస్తామో బడ్జెట్ లో చెప్పాల్సినటువంటి బాధ్యత నిర్మలా సీతారామన్ గారికి ఉంటుంది. ముఖ్యంగా నిరుద్యోగంలో అన్స్కిల్డ్ అన్ఎంప్లాయ్మెంట్, రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ చాలా పెద్ద ఎత్తున ఉంది. దానికి మనం పూర్తి పోద్దాను ఉపశమనానికి అంటే ఉపాధి హామీ పథకమే ఉంది. దాంట్లో మన ప్రపోజల్స్ ఏమున్నాయండి? దేశవ్యాప్తంగా ఏంటో తెలుసా అండి? 100 రోజుల పని 200 చేయాలని, కనీసం వేజ్ 400 రూపాయలు ఇవ్వాలని. దీనికి 3 లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతుందండి వెంకటరెడ్డి గారు. 3 లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతుందండి. ఇవాళ మనం 86,000 కోట్ల రూపాయలు పెట్టుకొని కనీసం 1,00,000 కోట్లన్నీ ఇద్దాం.
వెరాజ్ అదే ఇదే గవర్నమెంట్ మీరు అర్బన్ గ్రోత్ సెంటర్స్ కోసం ఈ కొత్త పథకాన్ని ఒకటి పెట్టారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని 1,00,000 కోట్లు పెట్టారు. ఇది ఖర్చు కాదండి, ఇది ఖర్చు కాదు. నేను చెప్తున్నాను కదా, అంటే కేటాయింపులు ఇట్లాంటి వాటికి ఘనంగా పెట్టి ఖర్చు చేయకుండా ఉండేటటువంటి కార్యక్రమం. బట్ ఇది ఒక బీజేపీ కాదు, కాంగ్రెస్ చేసింది, మిగతా గవర్నమెంట్లు చేస్తాయి, స్టేట్ గవర్నమెంట్లు కూడా చేస్తాయి. బట్ బడ్జెట్ అంకెల గారడి అండి. ఒక్క విషయం వెంకటరెడ్డి మీకు తెలియదు కాదు కానీ ఇంటరప్ట్ అయ్యాను, సారీ. ఇది పెద్ద అంకెల గారడి ఉంటుంది. ఆ అంకెల గారడిలో ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి, కాదనలేని సత్యం. కానీ బట్ మనం ఒక్కటి ఒప్పుకొని తీరాలి. తెలుగు రాష్ట్రాల విషయంలో ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. డెఫినెట్ గా శేషు గారు, ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో మనం చూసాము. మీరు నార్త్ ఇండియాకి పోతే నార్త్ స్టేట్స్లల్లా మీరు రోడ్లు కానీ లేకపోతే మిగతా అభివృద్ధి కార్యక్రమాలు చూడండి ఒక్కసారి పోయి. రోడ్లు ఎంత అధ్వానంగా ఉంటాయంటే, మన తెలంగాణ రాష్ట్రంలో ఇంత ఖర్చు పెట్టారు కాబట్టి రోడ్వేస్ కానీ, హైవేస్ కానీ, లేకపోతే స్కైవేస్ కానీ, లేకపోతే ఎయిర్వేస్ కానీ, రైల్వేస్ కానీ, ఇవన్నీ కూడా డెఫినెట్ గా అడిగినా అడగకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. అది దాంట్లో కాదనలేని ఇదైతే లేదు ఎవరు కూడా. ఎందుకంటే 10 లక్షల కోట్ల దగ్గర ఖర్చు పెట్టింది కూడా. అవన్నీ కూడా బయటికి తేలేము కదా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు, కావాలంటే మీ అందరికి కూడా పంపిస్తాను నేను. సో ఇవన్నీ ఏంటంటే ఈ రోజు కాకపోతే రేపైనా, ఎందుకంటే ఈ రోజు ఈ బడ్జెట్ ఈ 1 year వరకే, ఇంకొక 10 నెలలు ఉంటుంది అనుకుంటా, 10-11 నెలలు తర్వాత నెక్స్ట్ ఇంకా 4 years టైం కూడా ఉంది. డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులన్నీ కూడా డెఫినెట్ గా వస్తాయి. తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి వాళ్ళకి అమరావతి కానీ, రాజధాని కానీ, పోలవరం కానీ, మిగతా ఇంపార్టెంట్ ఏవైతే కీ మేజర్ చేంజెస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా అవ్వలేదు. కాబట్టి డెఫినెట్ గా అక్కడ కూడా ఇవ్వాలి. అక్కడ ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు అంటే మాత్రం అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా 2 తెలుగు స్టేట్స్ కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు కూడా అభివృద్ధి చెందాల్సిందే, ఒక్క రాష్ట్రాలు కాబట్టి. సో దాంతో పాటుగా జాతీయ నేను అనుకుంటా దాన్ని కూడా పెంచే అవకాశాలు ఉంటాయి. అదొకటే కాదు, కిసాన్ సమ్మాన్ యోజన కానీ ఏదైతే 6,000 రూపాయలు ఇస్తా ఉన్నారు సంవత్సరానికి. పేద ప్రజలు ఈవెన్ ఒక అరగుంట ఉన్నా కూడా 6,000 రూపాయలు వస్తున్నాయి. 100 ఎకరాలు ఉన్నా కూడా 6,000 రూపాయలు వస్తున్నాయి. మోదీ గారి ప్రభుత్వం ఏంటంటే పేద ప్రజలు బాగుపడాలన్న ఆలోచనతో చేస్తా ఉన్నారు. అన్నా యోజన కింద దగ్గర లక్షల కోట్ల మందికి అన్న యోజన కింద 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు 5 కిలోల బియ్యం, మరి మనిషికి 5 కిలోల బియ్యం ఇస్తా ఉన్నారు. ఎంత ఏంటంటే పేదరికం నుంచి బయట తీసుకురావాలి, తీసుకొస్తేనే రేపొద్దున మరి వీళ్ళందరూ కూడా బాగుపడే అవకాశాలు ఉంటాయన్న ఆలోచనతోటి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. ఇంకొక నెక్స్ట్ 3 years కూడా ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి. దాంతో పాటుగా మెడికల్ టూరిజం కానీ, లేకపోతే గిగ్ వర్క్స్, మీరే చెప్పారు చాలా మంది గిగ్ వర్కర్స్ కి ఏదైతే ఫండింగ్ కానీ, లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే వాళ్ళకి ఇచ్చే ఐడి కార్డ్స్ కానీ, ఇవన్నీ డెఫినెట్ గా కొంత వాళ్ళకి ఆదాయం వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కూడా పెంచుతా ఉన్నారు. అదొకటే కాదు, క్యాన్సర్ కేర్ సెంటర్స్ కానీ, డయాలసిస్ సెంటర్స్ కానీ, ఆయుష్మాన్ భారత్ కింద 10 సంవత్సరాలు అండి, దగ్గర నేను అనుకుంటా 8 సంవత్సరాలు ఏర్పాటైన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయని పరిస్థితి కనపడతా ఉంది. అప్పుడు బీఆర్ఎస్ హయాంలో, ఎందుకంటే మోడీ గారు ఫోటో పెట్టుకోవాలనే ఒక ఆలోచన, దుర్మార్గమైన ఆలోచనతోటి దాన్ని పక్కన పెట్టేసేసి ఎంతో మంది కరోనా పీరియడ్ లో ఎంతో మంది చనిపోయారు దీన్ని అమలు చేయకుండా ఉండడం వల్ల. సో ఇది డెఫినెట్ గా మరి కోట్ల మందికి ఇది ఉపయోగపడుతుంది. అదొకటే కాదు, ఆ లిమిట్ కూడా, ఏజ్ లిమిట్ కూడా తీసేశారు. 70 సంవత్సరాల పైన వాళ్ళందరూ కూడా ఎవరికైనా కూడా మరి 5 లక్షలు కాదు, 5 లక్షల రూపాయలు ఏదైతే ఇస్తా ఉన్నారో హెల్త్ బెనిఫిట్ కింద డెఫినెట్ గా అన్ని హాస్పిటల్స్ లో ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా వాళ్ళకి ఒక సదుపాయం కల్పించడం జరుగుతూ ఉంది. తర్వాత జల్ జీవన్ మిషన్ మనకు తెలుసు, మిషన్ భగీరథ కూడా జల్ జీవన్ మిషన్ కింద ఎంతో మరి కోట్ల రూపాయలు కేటాయించడం అవుతుంది. తెలంగాణ రాష్ట్రానికి కూడా వచ్చాయి దాంట్లో. సో ఎడ్యుకేషన్ పరంగా ఏఐ కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతుందో దాన్ని కూడా తీసుకొస్తా ఉన్నారు. అటల్ థింకింగ్ ల్యాబ్స్ కింద దగ్గర 50,000 మందికి కొన్ని ప్రాజెక్టుల మీద వాళ్ళకి అవగాహన కానీ, లేకపోతే ట్రైనింగ్ సెషన్స్ కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. స్కూల్స్ కానీ, పిహెచ్సి కానీ, గవర్నమెంట్ సెంటర్స్ కానీ, ఇవన్నీ కూడా బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ పెంచితే డెఫినెట్ గా రేపొద్దున భారతదేశంలో ఏం జరుగుతుందో ఇమ్మీడియట్ గా
మరి విద్యార్థులు కూడా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. నేను అనేది ఏంటంటే చాలా మందికి వడ్డీ లేని రుణాలు కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశం అంతా కూడా అభివృద్ధి చెందాలన్న ఒక లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్. దీని మీద డెఫినెట్ వచ్చేయన్నీ కూడా ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెప్పాలంటే అవినాష్ గారు చెప్పారు ఆల్రెడీ. దాంట్లో వెంకటరెడ్డి గారు టైం అయిపోయింది. నేను మిమ్మల్ని మధ్యలో కట్ చేశా. బట్ ఇక్కడ ఈ పొలిటికల్ థాట్లో పాల్గొన్న మిత్రులందరికీ, తర్వాత డిబేట్లో పాల్గొన్న గెస్టులందరికీ ఒక మాట నేను గుర్తు చేయాలి. ఇక్కడ ఎంఎస్ఎంఈల బడ్జెట్ వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు, వాళ్ళకి ఇచ్చేటువంటి లోన్స్లో 20 కోట్ల వరకు ఇస్తామనేటువంటి మాట కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దాన్ని యాక్చువల్గా స్వాగతించాలి. ఎందుకు అవినాష్ అవి స్టార్ట్అప్లకు ఇచ్చేటటువంటి అడిగితే 10 కోట్ల నుంచి 20 కోట్లకు పెంచారు. మీరు ఎంఎస్ఎంఈలు స్మాల్ పరిశ్రమలకు వచ్చేసరికి 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎగుమతి చేసే స్టార్ట్అప్ పరిశ్రమలు కానీ ఎంఎస్ఎంఈలకు కానీ 20 లక్షల కోట్ల రూపాయల రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. బట్ ఆ విషయం ఎందుకు అంటే మనం బడ్జెట్ ముందు నుంచి చెప్తున్నాం, ఎంప్లాయ్మెంట్ పొటెన్షియాలిటీ ఎంఎస్ఎంఈల దగ్గరే ఉంది. వాళ్ళ ఇప్పుడు మీకు ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన డీప్ సీక్ స్టార్ట్అప్ కదా, చాలా చిన్నదండి. అదైతే వాళ్ళ పాపం అలాంటిదే ప్యారలల్ గా ఇప్పుడు భారతదేశంలో కూడా వస్తా ఉంది. భారతదేశంలో కూడా వస్తా ఉంది. చాట్ జీపీటీ కానీ యాక్చువల్ గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యేదే ఎంఎస్ఎంఈ నుంచి స్టార్ట్అప్ మంచి పొటెన్షియల్ అయితే ఆటోమేటిక్ గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. రైట్. ఆన్ దట్ హ్యాపీ అండ్ పాజిటివ్ నోట్ ఎంఎస్ఎంఈలకి తర్వాత చిన్న స్టార్ట్అప్లకి యూనికార్న్ కంపెనీస్ ని కూడా మేము డెవలప్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఆ హ్యాపీ నోట్ మీద మిగిలిన రాష్ట్రాలన్నిటికీ ఎంత వెంకటరెడ్డి గారు ఎంత బీజేపీని పొగిడి చెప్పినప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాలకి రెండింటికి జరగవలసినటువంటి న్యాయం, చేయాల్సినటువంటి న్యాయం చేయలేదనేటువంటి సాడ్ స్టేట్మెంట్ మీద ఇవాళ పొలిటికల్ టాక్ను క్లోజ్ చేస్తూ నాతో పాటు డిబేట్లో పాల్గొన్నందుకు శేష్ గారికి, సురేష్ గారికి, గురుస్వామి గారికి, రామారావు గారికి, సైదా గారికి, వెంకటరెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు. అయితే ఇక్కడ ఒకటి, నిజంగానే బడ్జెట్లు ఇన్ని సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం, ఎప్పుడు సాటిస్ఫై అయినటువంటి బడ్జెట్ అయితే ఇక్కడ కనబడలేదు. కానీ ఒక్క విషయంలో మాత్రం ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి వేతనదారులు, అది నెలకు ₹1,00,000 సంపాదిస్తూ సంవత్సరం అంతా కలిపి పనిచేస్తే ₹12,00,000 జీతం తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో సరే అటు ఇటుగా ఏటీసీ, ఏటీజీ అనేటువంటి 2 ఆప్షన్ని కూడా ఎలా యూటిలైజ్ చేసుకోవాలని తెలిసినటువంటి వాళ్ళు కూడా 12 లక్షలు సంపాదించే వాళ్ళు నిజంగా చాలా హ్యాపీగా ఉన్నట్టు మాత్రం ఉంది. ఇవాళ ఉన్నంత హ్యాపీ నాకు తెలిసి ఇంతకుముందు దేశంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు ఉండొచ్చు కాక, కానీ ఈ రోజు మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి మోడర్న్ ఏరాలో ఇది చాలా ఆనందించదగ్గ విషయం. ఈ విషయాన్ని మెచ్చుకుంటూ మిగిలిన విషయాల్లో నిజంగా నిర్మలా సీతారామన్ మోసం చేసిందా అనేటువంటి క్వశ్చన్లో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టేయింగ్ ట్యూన్ టు 4 Sides TV. నేను మీ అవినాష్ జనగామ సైనింగ్ ఆఫ్.